యోగశాస్త్రం అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. అది ప్రాణాన్ని, మనస్సును మరియు ఆత్మను అనుసంధానం చేసే ఒక పరమ రహస్య విద్య. దీనిలో ప్రాణాయామం అత్యంత ప్రధానమైనది. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విస్తరింపజేయడం లేదా నియంత్రించడం. మన దేహంలో ప్రాణవాయువు ఏ విధంగా ప్రవహిస్తుందో దానిని ఎలా నియంత్రించాలో తెలుసుకోవడమే యోగ సాధనలో మొదటి మెట్టు. ఈ సాధనలో ముఖ్యంగా 3 ప్రక్రియలు ఉంటాయి: రేచకము, పూరకము మరియు కుంభకము. వీటిని సరైన పద్ధతిలో అభ్యసించడం వల్ల మనిషి శారీరక వ్యాధుల నుండే కాకుండా మానసిక ఆందోళనల నుండి మరియు జన్మరాహిత్యం వైపు సాగవచ్చు. రేచకము గురించి లోతుగా పరిశీలిస్తే ఇది శరీరంలోని మలినవాయువును బయటకు పంపే ప్రక్రియ. సాధారణంగా మనం పీల్చే గాలి కంటే వదిలే గాలిపై నియంత్రణ కలిగి ఉండటం ముఖ్యం. మన ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర విషవాయువులను 16 అంగుళాల ప్రమాణం వరకు ప్రయత్నపూర్వకంగా బయటకు విడవడాన్ని రేచకము అంటారు. ఈ రేచక క్రియ వల్ల మనలోని ప్రతికూల ఆలోచనలు, కోపం, ద్వేషం వంటివి తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే రేచకము చేసే సమయంలో మనస్సును శూన్యంపై లగ్నం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రేచకము సాధన చేసేవారికి సమాజంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి లభిస్తుంది. దీనిని వశీకరణము లేదా ఆకర్షణము అని అంటారు. యుద్ధరంగంలో శత్రువులను జయించాలన్నా లేదా క్లిష్టమైన పనులను సునాయాసంగా పూర్తి చేయాలన్నా శ్వాసపై ఇటువంటి నియంత్రణ అవసరం. రేచకము ద్వారా ప్రాణశక్తిని వెలుపలికి పంపడమంటే మనలోని అహంకారాన్ని, మాలిన్యాన్ని విడనాడటమే. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి తదుపరి సాధనకు సిద్ధం చేస్తుంది. రేచకము తర్వాత వచ్చే కీలక దశ పూరకము. బయట ఉన్న అనంతమైన ప్రాణశక్తిని నాసిక రంధ్రాల ద్వారా లోపలికి పీల్చుకుని దేహంలోని ప్రతి అణువు, ప్రతి కణము నిండేలా నింపడాన్ని పూరకము అంటారు. ఈ ప్రక్రియలో 12 అంగుళాల మేర గాలిని లోపలికి తీసుకోవడం విశేషం. పూరకము అంటే కేవలం గాలిని పీల్చడమే కాదు, విశ్వంలో ఉన్న చైతన్యాన్ని మనలోకి ఆహ్వానించడం. ఈ సాధన వల్ల శరీరానికి అద్భుతమైన పుష్టి లభిస్తుంది. శరీరంలోని 7 ధాతువులు అంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రధాతువులు సమతుల్యతను పొందుతాయి. దీనివల్ల దేహకాంతి పెరుగుతుంది. ముఖంలో ఒక విధమైన వర్చస్సు కనిపిస్తుంది. జీర్ణశక్తిని పెంచే జఠరాగ్నిని ఈ పూరక క్రియ ప్రజ్వలింపజేస్తుంది. మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై అది శక్తిగా మారడానికి ప్రాణవాయువు చాలా అవసరం. అందుకే పూరకము చేసేవారికి అరుగుదల సమస్యలు ఉండవు. అలాగే ఇది పురుషత్వాన్ని, ధైర్యాన్ని మరియు కార్యదక్షతను ప్రసాదిస్తుంది. శరీరంలోని నాడులన్నీ శుద్ధి చేయబడి రక్త ప్రసరణం మెరుగుపడుతుంది. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పూరక సాధన చేసేవారు దీర్ఘాయుష్యును పొందుతారు. ప్రాణవాయువు శరీరమంతా వ్యాపించడం వల్ల రోగనిరోధక శక్తి అపారంగా పెరుగుతుంది. మనసు ఉత్సాహంగా మారి సోమరితనం దరిచేరదు. ఈ విధంగా పూరకము అనేది జీవశక్తిని నింపే ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ప్రాణాయామ సాధనలో అత్యంత గోప్యమైనది, శక్తివంతమైనది కుంభకము. ఈ కుంభక ప్రక్రియను కేవలం శ్వాస తీసుకున్న తరువాత 2 సెకండ్లు, మహా అయితే 4 సెకండ్లు మాత్రమే చెయ్యాలి. రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు కుంభకము చెయ్యకపోవడమే చాలా మంచిది. చాలామంది ఆత్రం కొద్దీ ఏదో సాధించాలని ఎక్కువసేపు శ్వాసను లోపలే నిలిపేస్తారు, అంటే కుంభకము చేస్తారు. ఇలా చేయడం వల్ల ఉన్నదీ పోతుంది, ఉంచుకున్నదీ పోతుంది. మీ సామర్థ్యం ప్రకారం మాత్రమే చెయ్యండి. లేదంటే యోగ విద్యలో ఆరితేరిన గురువు వద్ద శిక్షణ తీసుకోండి తప్ప స్వంత ప్రయత్నాలు వద్దు. కుంభకము అనగా పీల్చిన వాయువును బయటకు వదలకుండా, బయటి వాయువును లోపలికి రానివ్వకుండా శరీరంలోనే స్తంభింపచేయడాన్ని కుంభకము అంటారు. దీనిని నాభికమలం లేదా బొడ్డు వద్ద స్థిరంగా ఉంచాలి. కుంభము అంటే కుండ. నిండుగా ఉన్న కుండ ఏ విధంగా అయితే కదలకుండా స్థిరంగా ఉంటుందో, ప్రాణవాయువును కూడా మన దేహంలో అలాగే నిశ్చలంగా ఉంచాలి. ఈ కుంభక స్థితిలోనే యోగులు తమ ప్రాణాన్ని బంధించి గంటల తరబడి ధ్యానంలో ఉండగలుగుతారు. కుంభక సాధన వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతమైనవి. ఇది శరీరంలోని విషప్రభావాన్ని హరిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి కణజాలం పునరుజ్జీవం పొందేలా చేస్తుంది, జఠరాగ్నిని అపరిమితంగా పెంచి అన్నమును త్వరగా జీర్ణింపజేస్తుంది. మన శరీరంలో వచ్చే అనేక వ్యాధులు అంటే జ్వరం, ఒళ్ళు నొక్కులు, కడుపులో వచ్చే శూల వ్యాధులు, అజీర్తి, అతి శీతలం వంటి వాటన్నిటికీ కుంభకమే విరుగుడు. వాయువును నిరోధించడం ద్వారా శరీర బరువును తగ్గించుకుని నీటిపై తేలగలిగే శక్తిని కూడా సంపాదించవచ్చని యోగ రహస్యాలు వెల్లడిస్తున్నాయి.
పద్మాసనంలో ఉండి కుంభక స్థితిలో ఉన్న సాధకుడు నదులలో మునగకుండా ఉండగలడు. ఇది కేవలం భౌతిక ప్రయోజనమే కాదు, మనస్సును పూర్తిగా నిశ్చలం చేసే ప్రక్రియ. శ్వాస ఆగిపోయినప్పుడు మనస్సు కూడా ఆగిపోతుంది. మనస్సు ఆగితేనే ఆత్మదర్శనం సాధ్యమవుతుంది. అందుకే కుంభకాన్ని మించిన తపస్సు లేదని యోగులు చెబుతారు. శ్వాస ప్రక్రియ వెనుక దాగి ఉన్న మరో అద్భుత రహస్యం హంసమంత్రం. మనం పుట్టినప్పటి నుండి మరణించే వరకు ప్రతి క్షణం శ్వాస తీసుకుంటూనే ఉంటాం. శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు హ అనే ధ్వని వస్తుంది, లోపలికి వచ్చేటప్పుడు స అనే ధ్వని వస్తుంది. ఇదే హంసమంత్రం. దీనిని విడదీసి చూస్తే సోహం అవుతుంది, అంటే నేనే అది పరమాత్మ అని అర్థం. ఇందులో హ కారము శివస్వరూపము, స కారము శక్తి స్వరూపము. ప్రతి శ్వాసలోనూ శివశక్తుల సమన్వయం జరుగుతోంది. సాధారణంగా ఒక మనిషి రోజుకు 21,600 సార్లు ఈ శ్వాస జపాన్ని చేస్తాడు. దీనిని ఎవరైతే స్పృహగా గమనిస్తారో దానిని అజపా జపము లేదా అజపా గాయత్రి అంటారు. మనం మంత్రాన్ని ఉచ్చరించక్కర్లేదు, శ్వాస గమనాన్ని గమనిస్తే చాలు, ఆ మంత్రం దానంతట అదే జరుగుతూ ఉంటుంది. ఈ రహస్యాన్ని గుర్తించిన సాధకుడికి పాపాలు నశిస్తాయి. శ్వాసను గమనించడం వల్ల మనస్సు వర్తమానంలో ఉంటుంది. గతాన్ని గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఆగిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే పరమాత్మ స్థితికి చేరుకోవడం సులభమవుతుంది. హంసమంత్ర సాధన వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఇది మనలోని దైవత్వాన్ని మేల్కొలిపే సాధనం. యోగ సాధనలో అంతిమ లక్ష్యం పరమపదము. ఇది ఒక స్థలం కాదు, అది ఒక స్థితి. మన శరీరంలో ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుంటాయి. శిరస్సు భాగంలో చంద్రుడు, మూలాధార భాగంలో సూర్యుడు ఉంటారు. వీటి మధ్యలో ఒక నిరాకార స్థితి ఉంటుంది. సాధారణంగా మన శ్వాస ఇడ చంద్ర లేదా పింగళ సూర్యనాడుల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ప్రాణాయామం ద్వారా ఈ రెండు శ్వాసలను సమన్వయం చేసి మధ్యలో ఉన్న సుషుమ్నా నాడిలోకి ప్రవేశింపజేయడమే పరమపదము. ఎప్పుడైతే ప్రాణం సుషుమ్నలో ప్రవహిస్తుందో అప్పుడు కాలం ఆగిపోతుంది. సాధకుడికి ముసలితనం, జర రాదు, మరణ భయం ఉండదు. దేహము ఉన్నప్పటికీ అతడు దేహాతీత స్థితిలో ఉంటాడు. ఈ స్థితిని పొందిన వారికి ప్రపంచంలోని సుఖ దుఃఖాలు అంటవు. వారు నిరంతరం ఆనంద స్థితిలో ఉంటారు. ఈ ప్రాణాయామ సాధన ద్వారా మనస్సును ఏకాగ్రతతో నిలిపి నిరంతరం అభ్యాసం చేసేవారికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరణాన్ని కూడా జయించవచ్చని యోగశాస్త్రం ధీమాగా చెబుతోంది. మన శరీరం ఒక దేవాలయం వంటిది. ఇందులో ప్రాణవాయువే దైవం. ఈ దైవాన్ని ఎలా పూజించాలో నేర్పేవే ఈ రేచకపూరక కుంభక ప్రక్రియలు. ఆధునిక కాలంలో మనం పొల్యూషన్, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల రోగాల బారిన పడుతున్నాం. కానీ ఈ పురాతన యోగ విద్యను ఆచరిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారవచ్చు. కేవలం 15-20 నిమిషాల సాధనతోనే శరీరంలో మార్పులను గమనించవచ్చు. శ్వాసను దీర్ఘంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. దీనివల్ల ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. కోపం వచ్చినప్పుడు శ్వాస వేగంగా మారుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస నిదానంగా ఉంటుంది. అంటే శ్వాసను నియంత్రిస్తే మన భావోద్వేగాలను కూడా నియంత్రించవచ్చు. ప్రాణాయామం మనల్ని శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా బలోపేతం చేస్తుంది. ఈ సాధనలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో సాధన చెయ్యాలి. వెన్నుపాము నిటారుగా ఉంచి కూర్చోవడం వల్ల ప్రాణశక్తి సులభంగా ప్రవహిస్తుంది. నిరంతర అభ్యాసం వల్ల నాడీ శుద్ధి జరుగుతుంది. నాడులు శుద్ధైతేనే కుండలినీ శక్తి జాగృతమవుతుంది. కుండలినీ శక్తి మేల్కొన్నప్పుడు మనిషికి అపారమైన మేధస్సు, సృజనాత్మకత లభిస్తాయి. లోక కళ్యాణం కోసం యోగులు ఈ విద్యను అందించారు. దీనిని కులమతాలకు అతీతంగా ఎవరైనా సాధన చేయవచ్చు. హంసమంత్రం ప్రతి జీవిలోనూ ఉంది. పక్షికి 2 రెక్కలెలాగో మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలాగే. ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటేనే జీవనయానం సుఖమయమవుతుంది. ముసలితనం రాకుండా ఉండాలన్నా, వ్యాధులకు దూరంగా ఉండాలన్నా ప్రాణాయామమే ఏకైక మార్గం. శ్వాస అనేది కేవలం ప్రాణాన్ని నిలబెట్టడమే కాదు, అది మనల్ని దైవత్వానికి చేర్చే వంతెన. రేచకము ద్వారా విడనాడటం, పూరకము ద్వారా స్వీకరించడం, కుంభకము ద్వారా నిక్షిప్తం చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ మూడింటి కలయికే జీవిత పరమార్థం. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయిస్తే మన జీవితం ధన్యనవుతుంది. జరమరణ భయాలు లేని పరమపద స్థితిని పొందడం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ యోగ విద్యను గౌరవిస్తూ, అనుసరిస్తూ జీవించడం వల్ల వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా సమాజంలో కూడా శాంతి నెలకొంటుంది. మనలోని అంతర్గత శక్తులను వెలికితీసి ప్రపంచానికి వెలుగునిచ్చే స్థాయికి మనం ఎదగవచ్చు. కాబట్టి నేడే ప్రాణాయామ సాధనను ప్రారంభించి ఆ దివ్యమైన అనుభూతిని సొంతం చేసుకుందాం. యోగ సాంప్రదాయంలో గురువు యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనది. ఈ ప్రాణాయామ పద్ధతులను పుస్తకాలు చదివి నేర్చుకోవడం కంటే ఒక అనుభవం ఉన్న గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం ఉత్తమం. ఎందుకంటే కుంభకం వంటి ప్రక్రియలను తప్పుగా చేస్తే శరీరానికి ఇబ్బందులు కలగవచ్చు.
కానీ సరైన పద్ధతిలో చేస్తే అది అమృతంలా పనిచేస్తుంది. మన పూర్వీకులు అందించిన ఈ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం కాదు, శ్వాసను గమనిస్తూ మనస్సును ఆత్మలో లీనం చేయడం. శ్వాస ఆగిపోయినప్పుడు మనిషి శవం అవుతాడు. అదే శ్వాసను నియంత్రిస్తే శివమవుతాడు. అంటే మానవుడు దేవుడిగా మారే ప్రక్రియే యోగం. ప్రతి శ్వాసలోనూ దైవాన్ని దర్శిస్తూ హంసమంత్రాన్ని స్మరిస్తూ ముందుకు సాగడమే నిజమైన జీవనం. పరమపదము అనే ఆ అత్యున్నత శిఖరాన్ని చేరుకోవడానికి ప్రాణాయామమే మనకు లభించిన దివ్య ఔషధం. ఈ సాధనలో లీనమై అనంతమైన ఆనందాన్ని పొందుదాం. ప్రాణాయామం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అనేక ఉపనిషత్తులు మరియు యోగ ప్రదీపికలు ఘోషిస్తున్నాయి. శ్వాస మీద నియంత్రణ ఉన్నవాడికి ప్రపంచం మీద నియంత్రణ ఉంటుంది. మనలోని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి శ్వాస ఒక అద్భుతమైన సాధనం. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, కానీ వీటన్నింటినీ నడిపించేది ప్రాణశక్తి. ఆ శక్తిని రేచక, పూరక, కుంభకాల ద్వారా మనం క్రమబద్ధీకరించుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేసే వ్యక్తిలో ఒక విధమైన ప్రశాంతత, సహనం ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. ఎంతటి కష్టమైన పరిస్థితినైనా ధీటుగా ఎదుర్కొనే మనోబలం చేకూరుతుంది. కాబట్టి ఈ విద్యను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుని శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిద్దాం.